చిరు వ్యాపారుల బడ్డీలను తొలగింపునకు వ్యతిరేకంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి చిరు వ్యాపారులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ బడ్డీలు తొలగింపు మీద మనతో మాట్లాడడానికి కొంతమంది చిరు వ్యాపారులు ఉన్నారు. అమ్మ చెప్పండి, మీ బడ్డీలు ఎన్ని సంవత్సరాలు పెట్టుకున్నారు, ఎందుకు తొలగించామని చెప్తున్నారు? దగ్గర చెప్పేది రారా, బడ్డీలు చెప్పురా. చాలా సంవత్సరాలు పెట్టండి మాము జగనాన్న, అప్పుడు చంద్రబాబు నాయుడు ఫస్ట్లో ఉన్నారు కదా, అప్పటి నుంచి మేము అలా దుకాణాలు అక్కడ రైతు బజార్ల కాడ ఎట్టిపోలేము. మాకు మా చేపల మార్కెట్ అక్కడ కూడా తీసిపారేస్తున్నారని ఈ రోడ్డు జింకు డౌన్ దగ్గర రోడ్డు ఉండేది. ఆ రోడ్డు వేసిన కానించి 10 వాళ్ళు ఒక కొట్టేసిన కానించి అందరూ పేదోళ్ళే, మగోళ్ళు ఆడవాళ్ళ వాళ్ళు కాక ఆడవాళ్ళు బతుకుతామనేసి చంద్రబాబు నాన్నని గెలిపించాం. జగన్ బతికితే మాకు దారి చూపిస్తాడు పవన్ కళ్యాణ్ అన్న, చంద్రబాబు నాయుడు అన్ని గెలిపించాం. మా దుకాణాలు ఉంటాయి, మా మొగులు తాగుపోతారు అని రోడ్డు మీదకి వచ్చాం. ఈ ఏళ్ళ రోడ్డు మీద నుంచి మొత్తం నాలుగు తోసేస్తున్నారు. ఏంటి మా పరిస్థితి? మేము ఎలా బతకాల? ఆశలు కడుతున్నాం, పోలీస్ బీట్లు కడుతున్నాం, మరి ఎలా వ్యాపారం చేసి అన్ని చేసినప్పుడు మా పరిస్థితి ఏంటి? మేము ఎక్కడ పోవాలి? మా ఇల్లులు కట్టుకొని ఇల్లులు కొండలపైన 200 మెట్లు ఎక్కుతున్నాం. రాత్రి 11 గంటలకి వ్యాపారాలు చేసుకొని కిందకు వచ్చి 200 మెట్లు పిల్లలు వదిలేసి వచ్చి రాత్రి వాళ్ళకి పొగలనక మొగులు మంచోళ్ళు కాకపోతే రోడ్ల మీద బతుకు. ఇప్పుడు వరకు కూడా మేము ఎవరు కూడా దుకాణం తీయలేదు. ఇప్పుడు వచ్చి చంద్రబాబు నాయుడు అన్న మాకు ధైర్యం ఉంటాడు, పవనాన్ని మాకు ధైర్యం ఉంటాడు అన్నని మేము అనుకుంటే వచ్చి పీకేస్తున్నారు, శుభ్రం లాగేస్తున్నారు. ఏంటి మా పరిస్థితి చెప్పాలి? చంద్రబాబు నాయుడు అన్న, పవన్ కళ్యాణ్ అన్న లేదు మందులు తాగేసి తాగుపోతారు. పిల్లలు కష్టపడ్డ డబ్బులు తగ్గిపోయి షాపులో బాల్ షాపులో వేసేస్తుండ్రు. మందులు అమ్మనేమన్నారు, మందు ఎవరు మానేస్తుండ్రు. కల్తీ మందు వస్తుంది, చాలా మంది చచ్చిపోతున్నారు. ఆడవాళ్ళు వచ్చి నానా దౌర్జన్యం రోడ్డు మీద చేస్తున్నారు. మాది ఏంటి పరిస్థితి? మాకు పరిస్థితి మాకు ఫ్రీ బస్సులు వద్దు, మా పిల్లలు చదువుకున్న డబ్బులు వద్దు, మాకు వ్యాపారాలు రోడ్డు మీద బతకడానికి ఉండాలి. ఏం చెప్పాము చంద్రబాబు నాయుడు అని ఇదే మాట చెప్తున్నాం. మాది గాజువాక అండి, ఫుడ్ షాప్ అండి. గాజువాక పేటపురం మీద కరోనా కానించి పేటపురం మీద పెట్టుకున్నాం. కరోనా ముందల చంతల్లంటే వెళ్ళేవారు, చంతల్లంట చంతల ఆఫీసర్ అని పేటపురం మీద పెట్టుకున్నాం. పేటపురం మీద అలాగ అంకితం అయిపోయాం. కానీ పళ్ళు అవి అమ్ముకుంటున్నాం. సంవత్సరానికి సంవత్సరం చిల్లర పన్ను అని 1800 కడుతున్నాం. 1800 కడుతున్నాం. రోజువారికి ఆశలు కడుతున్నాం. నెలకి 2 కేసులు పుట్టి కేసులు కడుతున్నాం. మీకేం భయం లేదంటున్నారు, డబ్బులు తీసుకున్నా అని చెప్పు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం వచ్చిన తర్వాత 2 చుట్లు తీశారు, రెండోసారి తీశారు. మేము ఎక్కడ బతకాలి సార్? ఎలా బతకాలా పిల్లలతో? పోనీ షాపులు తీసుకుందామంటే షాపులు తీసుకుందామంటే అంత సామెత లేదు. 40,000 50,000 అద్దె కట్టుకున్న సామెత లేదు. మేము సాయంకాలం రాత్రి 11 గంటలకు వెళ్ళి 200 మెట్లు ఎక్కాలి. అదే మాకు డబ్బు ఉంటే కిందనే ఉందాం కదా. 200 మెట్లు అంత అవసరం ఏంటండి? ఆ పిల్లలు పెంచుకోవడానికి 200 మెట్లు రాత్రి 11 గంటల దుకాణాలు కట్టుకొని ఇంటికి వెళ్ళేటప్పటికి 1 గంట. కానీ మాకు న్యాయం కావాలండి. చంద్రబాబు నాయుడికి నమస్కారం అండి. మమ్మల్ని దయించి ఫుట్పాత్ మీద వ్యాపారాలు చేసుకునేట్టుగా చూడండి, అది ఒకటి చాలు మాకు. చంద్రబాబు నాయుడుకి దండాలు రెండోసారి ఈ టిప్పు ఇలా తీయడం ఏం బాగాలేదండి. చిన్నపిల్లలతో బతుకుతున్నామండి ఫుట్పాత్ మీద. ఆర్టీలు కడతాం, యూనియన్ కడుతున్నాం, మొత్తం అన్ని కడుతున్నాం. కట్టినా సరే మమ్మల్ని రోడ్డు మీద యూజ్ చేస్తున్నారు. ఇది చాలా పొరపాటు అండి. చంద్రబాబు నాయుడిని గెలిపించాం, మాకు న్యాయం చేస్తారని, మాకు న్యాయం చేయలేదు. పుట్టుబడిన వ్యాపారస్తులు అందరినీ మేము బతికా. ఇది మరీ అన్యాయంగా, ఇది చాలా జగన్ అది చేశాడు ఇది చేశారు అన్నారు. మరి చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు? పేదలు పొట్టకొట్టడానికా? ఇది దొంగ రాజకీయం కాదా? రోడ్డు మీద పెట్టేశాడు అందరిని తీసుకొచ్చి. ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి? బడ్డీని అసలు ఉండడానికి కూడా లేకుండా చేశారు. మూసి మూడగా అనకన్నా మా పొట్టల మీద మేము అప్పులు ఓడుకొని సప్పులు ఓడుకొని ఫైనాన్స్లు ఓడుకొని ఇప్పుడు ఆ ఫైనాన్స్లు అన్నీ ఎవడు తీరుతాడు? ఆయన వచ్చి చెప్తాడా? ఉరి తీసా ఒక ఖైదీకైనా ఉరి శిక్ష ఉంటుంది, అంతకన్నా చాలా దారుణమైన శిక్ష చేస్తాడు మాకు చంద్రబాబు నాయుడు. బడ్డీల జోలికి ఎవరు రాలేదండి, చాలా మేలు చేశాడు. కరోనా టైంలో ఎంత వ్యాపారం చేస్తాం కానీ మమ్మల్ని చాలా బాగా చూసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏ రోజు కూడా మాకు కొట్టి జోలికి ఎవరు రాలేదు. ఈ ఇతను రాగానే రోజు టార్చరే, రోజు భయమే. భయపడితే ఇన్ని రోజులండి మేము రోడ్డు మీద బతకాలి? మేము ఆంధ్రప్రదేశ్లో పుట్టలేదా? మేము ఆంధ్రప్రదేశ్లో బతకూడదా?
మా కొట్లు ఎంత ధ్వంసం చేయలేదండి. చెప్పేవారు వెళ్ళుకుంటేవారు కానీ పగల కొట్టడం చిత కొట్టడం మాకు ఎంత నాశనం చేయడం మాకు తెలియదండి. ఇప్పుడు మేము లక్షలు మదుపులు పెట్టుకొని ఉన్నామండి. మా కొట్టీలు పాడు చేశారు, మా సామాన్లు రోడ్డు మనకి ఇచ్చిరిసారండి. ఇంత అన్నాయి మేము ఎప్పుడూ చూడలేదండి. ఆయన ఉన్నప్పుడు మేము అడుగడికి బాంతి సభలు ఉండొచ్చు. ఈ చేపలు తీసినప్పుడల్లా నాయకులు ఉంటారు కాదు, వీళ్ళు అసెంబ్లీలోకి వెళ్ళిపోతున్నారు. మాకు తెలియదంట గన్నబాబు మేము లేము, పల్లసీను లేను, వీళ్ళందరూ వెళ్ళి అక్కడ కూర్చుంటున్నారు. నాయకులు లేని సమయంలోనే వీళ్ళు తీస్తున్నారు. ప్రతి చుట్టూ ఇదే ప్రాబ్లం. ఏదో నెల రోజు నాయకులు ఖచ్చితంగా తెలుసు నాయకులు తెలిసే ఈ నాటకం ఆడుతున్నారు. ఏమంటే మేము లేము, ఇలాగ సరిపోయింది అని సానుభూతి చూపెట్టడానికి వీళ్ళు వెళ్ళిపోతారు. వీళ్ళందరూ ఒకటయ్యే చేస్తారు, వీళ్ళందరూ ఒకటయ్యే మమ్మల్ని నాశనం చేస్తారు. ఒకళ్ళైనా ఫోన్ ఎత్తలేదు, ఒకళ్ళ ఇంటికి వెళ్ళే సమాధానం చెప్పలేదు. కావాలని వీళ్ళందరూ ఒకటయ్యే చేస్తారు. మరి మీరు రుణమాఫీలో ఇచ్చి ముద్ర లోన్ ఇచ్చే చంద్రబాబు నాయుడు గారికి మా యొక్క నమస్కారాలు. మీరు చేయడం ఇది పద్ధతి కాదు. మీరు ఇచ్చిన డోగ్రా మేము ఎలా కట్టాలి, రుణమాఫీలు ఎలా కట్టాలి, మాకు లోన్లను ఎలా కట్టాలి, ఆ ఫైనాన్స్లను ఎలా కట్టాలి, రోడ్డు మీద కష్టపడి బతుకున్న వాళ్ళు మా బతుకు పోగొడితే మేము ఏం చేయాలి? మీరు కానీ బడ్డీలు పెట్టించకపోతే మేము ఎంతవరకు పోరాడతాం. రోడ్డు మీద కూడా మేము కూర్చొని సిద్ధంగా ఉంటాం. ఒండు వరకు కూడా అక్కడ తినేసి పడుకుంటాం. మా బడ్డీలు మాకు పెట్టాలి. మేము అదొకటే మేము మా న్యాయంగా మేము అడుగుతాం. మా న్యాయం మీరు తీర్చకపోతే మేము ఎక్కడి దాకా వెళ్ళాను కానీ సిద్ధంగా ఉన్నాము.